హాయ్! హలో! నమస్తే. నేను మీ శ్రీలత చండ్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలు ఉన్న ఇంట్లో ఈజీగా స్కూల్ నుంచి వచ్చేలోపు కంపల్సరీ ఏదో ఒక స్నాక్ ఐటెమ్ చేయాలి. ఇలా ఈ సింపుల్ పాన్ కేక్ 10 నిమిషాల్లో చాలా సులువుగా చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అందులోకి హాఫ్ కప్ చక్కెర, 1 కప్ చిక్కటి పాలు పోసుకొని షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం వెనిల్లా ఎసెన్స్ లేదా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎలక్ట్రానిక్ బీటర్‌తో కానీ, మిక్సీ అయినా వేసుకోవచ్చు. రెడీ చేసుకున్న బ్యాటర్‌ని ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చి, స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా దోసలాగా పోసుకోవడమే. బ్యాటర్‌ని ఇలా పెనం మీద వేస్తే అదే స్ప్రెడ్ అవుతుంది. మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ స్టిక్ పాన్ వాడుతున్నాను కాబట్టి నూనె అస్సలు వాడలేదు. అదే మీరు వేరే మెటీరియల్ పాన్ వాడితే లైట్‌గా ఆయిల్ వేసి టిష్యూతో గానీ, క్లాత్‌తో గానీ తుడిచి ప్రిపేర్ చేసుకోవాలి. అది కూడా ఫస్ట్ పాన్ కేక్‌కి వేస్తే సరిపోతుంది. 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిన తరువాత స్వీట్ తక్కువ తినేవాళ్ళు డైరెక్ట్‌గా తినేయొచ్చు. లేదా చాక్లేట్ సిరప్ కానీ, హనీ కానీ వేసుకొని తినొచ్చు. ఇలాంటి మంచి వీడియోల కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ శ్రీలత వ్లాగ్స్ కూడా ఫాలో చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.